అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందుగా ఇన్ని సంవత్సరాలుగా మా హైస్లో, మా డౌన్లో, మా హైలో ఇన్ని సంవత్సరాలుగా మా వెన్నుపోటు ఒక వెన్నంటూ సపోర్ట్ ఉన్న మా అభిమానులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. మీరు మమ్మల్నే కాదు, మమ్మల్ని ప్రేమించే డైరెక్టర్స్ కూడా, లేకపోతే మమ్మల్ని ప్రేమించే దర్శకులు, యాక్టర్స్ని కూడా ప్రోత్సహిస్తున్నారంటే నిజంగా మీ అంత బిగ్ హార్ట్ ఎవరికి లేదు. సో ఫస్ట్ మీరు చప్పట్లు కొట్టుకోవాలి మీకోసం. థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా దర్శకుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఆల్ డైరెక్టర్స్ విల్ అగ్రీ టు మీ. దర్శకుడు అనే మాట మనం వినగానే ఇద్దరు పేర్లు నాకు గుర్తుకొస్తాయి. అది నేను మర్చిపోలేను, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒకటి ద లేట్ లెజెండ్ దాసరి నారాయణరావు గారు. రెండవది రాఘవేంద్రరావు గారు. డెఫినెట్గా వీళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ లేకుండా ఏ డైరెక్టర్ పైకి రాలేరు. నిజంగా ఇన్స్పైర్ కూడా అవ్వలేరు. ఇన్స్పైర్ డెఫినెట్గా అయి ఉంటారు వీళ్ళిద్దరు. సో దాసరి గారి బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఆయన ఇక్కడే ఉంటూ ఈ సినిమాని కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఇప్పుడు సినిమాకి వస్తే మామూలుగా డైరెక్టర్ అనేది మనకు బాగా వినిపిస్తుంది దర్శకుడు అనే కన్నా. ఆ సినిమాని ఒక టైటిల్గా పెట్టడం అనేది ఒక కొత్తదనం. దాంతో వచ్చే ఛాలెంజెస్ కూడా ఎంత ఉంటాయో నాకు తెలుసు. సో సినిమా ముందు ఫస్ట్ నేను మాట్లాడాల్సింది నా ఫేవరెట్ దర్శకుడు సుకుమార్ గారు. ఫేవరెట్ ఎందుకు అంటున్నానంటే, నేను అతి తక్కువ రోజుల్లో ఇంతగా నచ్చేసిన వ్యక్తి సుకుమార్. నిజంగా ఒక డైరెక్టర్తో నేను సినిమా మొదలు పెట్టినప్పుడు మినిమం 1 వీక్ పడుతుంది అందరూ అడ్జస్ట్ అవ్వడానికి. 1 అవర్ కూడా కాదు కదా, 10 నిమిషాలు పట్టింది ఫస్ట్ షాట్కి వెళ్ళేటప్పుడు. సుకుమార్ కంపోజ్ చేశాడు. సరే ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు ఆ సినిమా, మళ్ళీ మన ఫంక్షన్ గురించి మన ఫంక్షన్లో మాట్లాడాలి. సినిమా టైటిల్ దర్శకుడు అని పెట్టడమే ఒక పెద్ద ఛాలెంజ్. బట్ అది ఎలా తీస్తారో అనేది చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సుకుమార్ స్టార్టెడ్ దిస్ బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ అని. సుకుమార్ గురించి ఒకటి చెప్పాలి. ఆయన బ్రెయిన్ వెళ్ళే స్పీడు, ఆయన ఐడియాస్ వచ్చే తీరు చూస్తే ఆయన హోల్ లైఫ్ టైం డైరెక్షన్ చేసినా అది సరిపోదు. ఒక లైఫ్ టైం సరిపోదు ఆయన చేసే ఐడియాస్ అన్నిటినీ డైరెక్ట్ చేస్తే. ఆ ద్వారాలో ఒక మంచి ప్రొడక్షన్ మొదలుపెట్టి 10 మంది కొత్త డైరెక్టర్స్ని, యాక్టర్స్ని స్టార్ట్ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సుకుమార్. దాని తర్వాత సుకుమార్ ఒక రైటర్గా కాదు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉండడం అనేది మామూలు విషయం కాదు. నేను అర్థం చేసుకోగలను. నిజంగా అదృష్టంతో నేను ఒక ప్రొడ్యూసర్ అయ్యాను. నాన్నగారి 150 చేశాను. ఇప్పుడు ఉయ్యాలవాడ చేస్తున్నాను. అది ఎంత స్ట్రెస్, అది ఎంత కష్టమో నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. అలా ఉంటూ కూడా క్రియేటివ్గా ఆయన ఎంతో బాగా చేస్తూ మా రంగస్థలం ఆ ప్రెషర్స్ అన్ని పక్కన పెడుతూ తిరిగి ఆయన ఫోకస్ అంతా డైరెక్షన్ మీద, ఆయన చేసే సినిమా మీద పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ ఫర్ దట్. ఇంకోటి, ఈ సినిమా కథ గురించి నాకు కొంత తెలుసు, ఒక డైరెక్టర్ జర్నీ. బట్ మీ అందరికి తెలిసిందే సుకుమార్ సబ్జెక్ట్లో ఏది బేస్ ఉన్నా లవ్ లేకపోతే సుకుమార్ లేదు. అండ్ సుకుమార్ రాస్తే అది లవ్ ఉండకుండా ఉండదు. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఈ కాలం సినిమా రాసిన, రంగస్థలం లాంటి 1985 సినిమా రాసిన అన్నిట్లో ఒక స్ట్రాంగ్ లవ్ పాయింట్ ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా దానికి ప్లస్ అవుతుంది ఈ సినిమాకి ఆ పాయింట్. డైరెక్టర్ గారు హరిప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అసలు ఒక సబ్జెక్ట్, ఒక సినిమాకి బలం ఆ కథ ఆల్రెడీ మీ చేతిలో ఉంది కాబట్టి ఆ సక్సెస్ డెఫినెట్గా మీ సైడే ఉంది.
మరొకటి హీరో అశోక్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. అండ్ కార్తిక్, మ్యూజిక్ డైరెక్టర్, యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఐ విష్ టు వర్క్ విత్ యూ ఇన్ ద ఫ్యూచర్. చాలా చాలా బాగుంది నీ మ్యూజిక్, చాలా యూత్ఫుల్గా ఉంది. డెఫినెట్గా మనం పని చేయాలి. థ్యాంక్ యూ. అండ్ మొన్నే నేను ఒక 2 చిన్న సినిమాలు చూశాను. చిన్న సినిమా అనకూడదు, ఐఎమ్ సారీ, బట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నేను చూశాను. అండ్ బ్యూటిఫుల్ ఇంకో ఫిలిం చూశాను, దట్ ఈస్ పెళ్లి చూపులు అండ్ అమ్మీ తుమ్మి. ఎంత ఎంజాయ్ చేశానంటే చాలా రోజుల తర్వాత అంత బాగా ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేసాం. ఈ మధ్య జరగలేదు. ఈ సభ కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు విష్ బోత్ ద డైరెక్టర్స్ అండ్ ద యాక్టర్స్ కంగ్రాచులేషన్స్. చాలా ఎంజాయ్ చేశాను. ఆ మాట ఎందుకు చెప్పానంటే, అమ్మి తుమ్మి అనే సినిమాలో ఈషా యాక్ట్ చేసింది. ఐ థింక్ చాలా చాలా మంచి కెమిస్ట్రీ అండ్ బ్యూటిఫుల్ బాడీ లాంగ్వేజ్. అదే బాడీ లాంగ్వేజ్, అదే కెమిస్ట్రీ ఐ హోప్ షీ విల్ రీక్రియేట్. ఐఎమ్ షూర్ షీ విల్ రీక్రియేట్ ఇన్ దిస్ మూవీ దర్శకుడు. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఈ సభ దర్శకుడు కాబట్టి సినిమా పేరు ఐ వాంట్ టు బాబాయ్ ఆఫ్ కోర్స్. ఏమండి, నాకేంటంటే నిజంగా చెప్తా, మనకు నచ్చిన వ్యక్తుల గురించి మనం రోజు మాట్లాడుకోం. మన అమ్మ గురించి మనం రోజు మాట్లాడుకోం. ఆవిడ పక్కనుంటే చాలు, మనసులో ఉండాలి, మాటల్లో కాదు. నా ఫ్యామిలీ అనేది నా మనసులో ఎక్కువ ఉంటుంది, నా మాటల్లో తక్కువ ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ వేదికని ఒక అవకాశం తీసుకుని ఇవాళ మీ ముందు నుంచుని ఇంత అభిమానం కానీ, మీ రెస్పెక్ట్ కానీ, మీ లవ్ ఎంత పొందానంటే అది కేవలం నా దర్శకుల వల్ల. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు రంగస్థలం వరకు నా దర్శకులందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వేదిక మీద. నాన్నగారు నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన, ఆ ప్లాట్ఫామ్ గట్టిగా స్ట్రాంగ్గా నిలబెట్టడానికి నా దర్శకులే కారణం. వాళ్ళందరికీ ఈ సభ ముఖంగా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, మళ్ళీ ఈ సభకి నన్ను పిలిచినందుకు సుకుమార్ గారికి, హోల్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్ గారు. దట్స్ అమేజింగ్. సో చరణ్ గారి రంగస్థలం మూవీకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాము. Once again, thank you very much. Mega Power Star Ram Charan garu. Thank you so much to all the directors and thank you mega fans. ఈ దర్శకుడు సినిమా పాటలు ఆద్య మ్యూజిక్ ద్వారా వినండి. Yes, so ఇవాల్టి మన ఈ ఈవెంట్ పార్ట్నర్ యూ మీడియా